అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండా సత్యనారాయణ మూర్తి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, విద్య, వైద్యం, రెవెన్యూ, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు. అర్హత ఉన్న సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన మాడుగుల శాసనసభ్యులు బండా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరుగుతూ ఉంది. ఈ గ్రీవెన్స్లో భాగంగా కోటపడి అభివృద్ధి చెందాలి అని ఎప్పటి నుంచో మా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్స్ సర్పంచ్ గారు డోగల లక్ష్మీ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి ప్రోగ్రాం కూడా జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు సుమారుగా, అంటే సీసీ రోడ్లు కానివ్వండి, మన స్కూల్కి ప్రహరీ గోడ కానివ్వండి, అలాగే శ్మశాన వాటికి కానివ్వండి, మేము చాలా చుట్టూ అర్జీ ఇచ్చున్నారు, నాయకులు కూడా ఇచ్చున్నారు. అబద్ధం కానీ మన పైలా గంగినాయుడు కానీ, మన కర్ణం గారు కానీ, అలా రొంగల చిరంజీవి కానీ, ఈ స్థానిక నాయకులు, కూటమి నాయకులు కూడా వీళ్ళందరూ కూడా చాలా చుట్టూ అర్జీ ఇచ్చున్నారు. ముఖ్యంగా డోగల లక్ష్మీ నరసింహమూర్తి చాలా చుట్టూ అర్జీ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా మేము కలెక్టర్ గారు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మీకు శాంక్షన్ చేస్తారని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో శ్మశాన వాటికి కానీ, రైల్వేదికి కానీ, అలాగే మన స్కూల్కి కానీ, ఈ సైడ్ సీసీ రోడ్లు కానీ చక్కగా అభివృద్ధి చెందుతుందని మేము ఖచ్చితంగా అందరం కూడా కూటమి ప్రభుత్వం తరపు నుంచి, అలాగే మన నాయకుల తరపు నుంచి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పైలా గోపి.